పంజాబ్ వర్సెస్ ఎంఐ క్వాలిఫైర్ 2. పంజాబ్కి టార్గెట్ 204, కానీ ఇప్పటి వరకు ఏ టీం ఎంఐపై 200+ టార్గెట్ చేయలేదు, అండ్ అది నాకౌట్స్లో. అండ్ ఈ సీజన్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ ఉన్న ఎంఐ మీద. కానీ ఇవన్నీ దాటుకొని మ్యాచ్ గెలిచింది పంజాబ్. గెలిపించాడు వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతున్నా, ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నా తను మాత్రం ఎలాంటి ప్రెజర్ లేకుండా కూల్ అండ్ కామ్ గా మ్యాచ్ ని ఫినిష్ చేసి క్వాలిఫైర్ 1 ఓడిపోయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ని జస్టిఫై చేశాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఫైనల్ విషయానికి వస్తే 18 ఇయర్స్ నుంచి ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న రెండు టీమ్స్. ఒక సైడ్ యంగ్ అన్క్యాప్డ్ ఇండియన్ టాలెంట్ తో పంజాబ్ ని ముందుండి నడిపిస్తున్న శ్రేయస్ అయ్యర్. ఇంకో సైడ్ వాళ్ళ హిస్టరీ మొత్తంలో ఎప్పుడూ లేనంత టీమ్ ఎఫర్ట్ తో ఆడుతున్న ఆర్సీబీ అండ్ ఒక టీమ్ కి ఇంతకు మించి పర్ఫామ్ చేయలేని విరాట్ కోహ్లీ. పంజాబ్ గెలిస్తే రెండు డిఫరెంట్ టీమ్స్ కి టైటిల్ గెలిపించిన ఫస్ట్ కెప్టెన్ అవుతాడు శ్రేయస్ అయ్యర్. అండ్ తన కెప్టెన్సీ లెగసీ ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ గా మిగిలిపోతుంది. ఆర్సీబీ గెలిస్తే ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వకుండా ఇన్నేళ్లుగా సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి, టీమ్ ని క్యారీ చేస్తున్న కోహ్లీకి గ్రేటెస్ట్ రివార్డ్ అవుద్ది. అండ్ వన్ ఆఫ్ ద ఆర్సీబీస్ గ్రేటెస్ట్ కెప్టెన్ అవుతాడు రజత్ పటిటర్. ఎవరు గెలిచినా ఐపీఎల్ లో మాత్రం ఒక కొత్త ఛాంపియన్స్ ని చూడబోతున్నాం.